అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చూపించిపోయే స్పెషల్ రెసిపీ బాలామృతంతో గులాబ్ జామ్. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇది బాలామృతం పౌడర్ తీసుకున్నాను. దీంతో మనం చాలా రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు. బిస్కెట్స్ చేసుకోవచ్చు, ఇంకా గులాబ్ జామ్, బాదుషా, కేక్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు గులాబ్ జామ్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. 1 కప్పు ఈ బాలామృతం పౌడర్ని తీసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, తర్వాత జల్లించుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మిల్క్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్పు పిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్ వేసుకుని గులాబ్ జామున్ పాకం వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. దీనిలో యాలకుల పొడి కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా పాకం పట్టుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. పిండి నానిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవడమే. ఇలా వేడిగా ఉండగానే పాకంలో వేసేసుకోవాలి. ఇవి 1 గంటలో బాగా నానిపోతాయి. ఈ గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బాలామృతం పౌడర్తో గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ బాలామృతంతో ఇంకా చాలా రెసిపీస్ని చేసుకోవచ్చు. మిగతా రెసిపీస్ అన్నీ నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ గులాబ్ జాములు మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.